హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎలిక్సా క్రూ హైరింగ్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ హైరింగ్ ప్రాసెస్లో మొత్తం 5 స్టెప్స్ ఉంటాయి. అవి ఫిల్ ద ఫామ్, ఫోన్ ఇంటర్వ్యూ, ఆన్లైన్ ట్రైనింగ్, గ్రూమింగ్ చెక్, ఆన్బోర్డింగ్ అండ్ వెల్కమ్. ఫస్ట్ స్టెప్, ఫిల్ ద ఫామ్. మీ గురించి తెలుసుకోవడానికి మీ బేసిక్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. లైక్ మీ పేరు, మొబైల్ నంబర్, మెయిల్ ఐడి మరియు ఇతర వివరాలు. వాటితో పాటు ఇక్కడ చూపించిన విధంగా క్లారిటీతో సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో మరియు 2 ఫొటోస్ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ రివ్యూ. మీ వాట్సాప్ నెంబర్కి ఈ విధంగా అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నాము, 48 గంటలలోపు మీ స్టేటస్ మీకు అప్డేట్ చేస్తామని అక్నాలెడ్జ్మెంట్ మెసేజ్ వస్తుంది. ఉదాహరణకి మీరు సబ్మిట్ చేసిన తర్వాత డేటా ఇలా ఉంటుంది. ఇక్కడ అశోక్ డీటెయిల్స్లో సెల్ఫీ వీడియో మరియు ఫోటోలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యింది. పవన్ ఫోటోలు క్లారిటీగా లేకపోవడం వల్ల అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది. సురేష్, కార్తిక్ సెల్ఫీ వీడియోలు, ఫోటోలు క్లారిటీ లేదు కాబట్టి అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యాయి. కంపెనీ యాక్సెప్ట్ చేసే సెల్ఫీ ఇంట్రో వీడియోలు. Hello, my name is Kushal Suresh. I am 20 years old from Ravindra Block, Srinagar, Bangalore. I am applying for the part-time role of tourist coordinator. As an athlete and UPSC aspirant preparing for the CTS exam, I believe this opportunity will strengthen my skills. Hi, this is Srikanth Pirmalla. I am from Hyderabad, Dilshugnagar. I completed my graduation in 2018 in Karimnagar, SRR PG and Degree College. My father name is Devaya. He is farmer only. My name is Harish. அப்புறம் என்னோட ஏஜ் வந்துட்டு 21 இயர்ஸ் ஓல்ட் சார். என் பிளேஸ் ஆஃப் ரெசிடென்ஸ் வந்துட்டு கரண்ட்லி ஐம் லிவிங் இன் கோயம்புத்தூர். நான் என்னோட எஜுகேஷன் வந்து நான் சென்னையில் பண்ணிகிட்டு இருக்கேன். கரண்ட்லி ஐம் பர்சூவிங் மை டிகிரி இன் அண்ணா யூனிவர்சிட்டி, சென்னை, கிண்டி. அப்புறம் நான் என்ன மாதிரி ஜாப் ரோல் வந்துட்டு எக்ஸ்பெக்ட் பண்ணுறேன்னா ஷேடோஸ் அந்த பிஏ ஜாப் எக்ஸ்பெக்ட் பண்ணுறேன். அப்புறம் ஒன் மோர் வந்து రిజిస్ట్రేషన్. ఇలా అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తూ వీడియో అండ్ వాయిస్ క్లియర్గా ఉంటే అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేస్తాము. కంపెనీ రిజెక్ట్ చేసే సెల్ఫీ ఇంట్రో వీడియోలు. ఇలా సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియోకి సంబంధం లేకుండా వీడియోలు అప్లోడ్ చేస్తే రిజెక్ట్ చేస్తాము. మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తే మీకు మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయ్యింది, హెచ్ఆర్తో ఇంటర్వ్యూ కోసం మీకు స్లాట్స్ సెండ్ చేస్తాము, మీరు అందుబాటులో ఉన్న స్లాట్ని బుక్ చేసుకోమని మెసేజ్ వస్తుంది. అదే రిజెక్ట్ చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది, దానికి కారణాలు ఇన్కరెక్ట్ డీటెయిల్స్, సెల్ఫీ వీడియోలో వీడియో అండ్ ఆడియో క్లారిటీ లేకపోవడం, ఫోటోలు క్లియర్గా లేకపోవడం, మీరు 60 రోజుల తర్వాత తిరిగి అప్లై చేసుకోవచ్చు అని మెసేజ్ వస్తుంది. తర్వాత ఇంటర్వ్యూ స్లాట్ బుకింగ్. మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయితే మీరు ఇంటర్వ్యూ స్లాట్ని బుక్ చేసుకోవాలి. దానికోసం మీ వాట్సాప్కి ఇంటర్వ్యూ స్లాట్స్ని ఆప్షన్స్తో సెండ్ చేస్తాము. అందులో మీకు ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి: బుక్ ఇంటర్వ్యూ స్లాట్, పోస్ట్పోన్ నౌ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇందులో ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం ఈ సమయాల్లో ఇంటర్వ్యూ స్లాట్స్ ఉంటాయి. స్లాట్ టైంలో మీరు బిజీగా ఉండి అందుబాటులో లేకపోతే
పోస్ట్పోన్ నౌని సెలెక్ట్ చేసుకోండి. ఇతర కారణాల వల్ల మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నాట్ ఇంట్రెస్ట్ని క్లిక్ చేయండి. స్లాట్స్ సెండ్ చేసిన 7 రోజులలోపు మీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే మీ అప్లికేషన్ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. మీకు ఇచ్చిన ఆప్షన్స్లో మీరు పోస్ట్పోన్ నౌ క్లిక్ చేస్తే మీకు 4 సార్లు రిమైండర్ మెసేజ్ వస్తుంది. అంటే మరుసటి రోజు నుంచి 7 రోజుల వరకు 2 రోజులకు ఒకసారి మొదటి రోజు, 3వ రోజు, 5వ రోజు మరియు 7వ రోజు మీకు రిమైండర్ మెసేజ్ పంపిస్తాము. స్లాట్ బుకింగ్ మెసేజ్తో పాటు గాట్ డౌట్స్ అండ్ ఆల్ ఆన్సర్స్ హియర్ వీడియో మరియు ఆస్క్ దీస్ క్వశ్చన్స్ బిఫోర్ జాయినింగ్ ఎలిక్సా క్రూ వీడియో లింక్స్ సెండ్ చేస్తాము. మీకుండే సందేహాలకు గాట్ డౌట్స్ అండ్ ఆల్ ఆన్సర్స్ హియర్ వీడియోలో సమాధానాలు ఉంటాయి. అవి కాకుండా ఇంకేమైనా సందేహాలు ఉంటే మీరు నెక్స్ట్ స్టెప్లో హెచ్ఆర్ని అడగొచ్చు. ఆస్క్ దిస్ క్వశ్చన్స్ బిఫోర్ జాయినింగ్ ఎలిక్సా క్రూ వీడియో చూస్తే మీరు ఫామ్ ఫిల్ చేయకముందే ఈ కంపెనీ మీకు సరైనదా కాదా అని తెలుసుకోవచ్చు. ఈ 2 వీడియోలు మీ టైంని మరియు మా టైంని సేవ్ చేస్తాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు నిజాయితీగా మీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. దీనివలన మా సమయం వృధా కాదు. సెకండ్ స్టెప్, ఫోన్ ఇంటర్వ్యూ. మీరు సెలెక్ట్ చేసుకున్న స్లాట్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి హెచ్ఆర్ మీకు కాల్ చేస్తారు. హెచ్ఆర్తో మీరు మీ మాతృభాషలోనే మాట్లాడొచ్చు. మీకేదైనా డౌట్స్ ఉంటే హెచ్ఆర్ని అడగొచ్చు. ఇంటర్వ్యూలో మీ స్కిల్స్ మరియు మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని కేటగిరీ వైజ్ మీకు 3 రోల్స్ని అసైన్ చేస్తారు. తర్వాత మీ ఇంటర్వ్యూ స్టేటస్ని మీ వాట్సాప్కి సెండ్ చేస్తారు. ఇంటర్వ్యూ పాస్ అయితే మీరు ఫోన్ ఇంటర్వ్యూని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు, ఆన్లైన్ ట్రైనింగ్ని కంప్లీట్ చేయండి అని మెసేజ్ వస్తుంది. మీరు ఇంటర్వ్యూ పాస్ కాకపోతే మీరు కొన్ని కారణాల వల్ల పాస్ కాలేదు, తిరిగి 60 రోజుల తర్వాత అప్లై చేయండి, ప్రయత్నిస్తూ ఉండండి, పాజిటివ్గా ఉండండి అని మెసేజ్ వస్తుంది. థర్డ్ స్టెప్, ట్రైనింగ్. ఫోన్ ఇంటర్వ్యూలో మీరు పాస్ అయితే మీ మెయిల్కి ట్రైనింగ్ వీడియో లింక్ మరియు ట్రైనింగ్ మాన్యువల్ పంపిస్తాము. ట్రైనింగ్ అంతా మీకు ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూడొచ్చు. ఈ ట్రైనింగ్ వీడియోలో ముఖ్యమైన అంశాలు అయిన మీ జాబ్ బేసిక్స్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, పేమెంట్స్ అండ్ బెనిఫిట్స్, ప్రమోషన్స్ మరియు ఇంకా చాలా టాపిక్స్ గురించి అన్నీ డీటెయిల్డ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈ ట్రైనింగ్ వీడియో గురించి ముందుగా మీకు అవగాహన కావాలి అనుకుంటే మీరు ట్రైనింగ్ ఓవర్వ్యూ అనే వీడియో చూస్తే అర్థమవుతుంది. తర్వాత మీరు ట్రైనింగ్ వీడియోని చూడండి. అసెస్మెంట్ స్లాట్ బుకింగ్. ట్రైనింగ్ వీడియో లింక్ సెండ్ చేసిన 7 రోజుల తర్వాత మీకు అసెస్మెంట్ బుకింగ్ మెసేజ్ వస్తుంది. ఉదాహరణకి మే 1వ తేదీ మీకు ట్రైనింగ్ వీడియో లింక్ సెండ్ చేస్తే మే 8వ తేదీ మీకు అసెస్మెంట్ మెసేజ్ వస్తుంది. 7 రోజుల తర్వాత మీ ట్రైనింగ్ అసెస్మెంట్ గూగుల్ మీట్లో షెడ్యూల్ చేస్తాము. అసెస్మెంట్ స్లాట్ బుకింగ్ మెసేజ్లో మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. 1 రెడీ ఫర్ అసెస్మెంట్, 2 నాట్ ఎట్ కంప్లీటెడ్, 3 ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఆ మెసేజ్ మీకు వాట్సాప్లో ఇలా వస్తుంది. మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేసి రెడీగా ఉంటే రెడీ ఫర్ అసెస్మెంట్ మీద క్లిక్ చేయండి. బిజీగా ఉండి వీడియో కంప్లీట్ చేయకపోతే నాట్ ఎట్ కంప్లీటెడ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఈ జాబ్ పట్ల ఇంట్రెస్ట్ లేకపోతే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ని సెలెక్ట్ చేసుకోండి. మీ ఆప్షన్ ఏదైనా నిజాయితీగా సెలెక్ట్ చేసుకోండి. దానివలన మీ టైము మరియు మా టైం సేవ్ అవుతుంది. అదే మీరు బిజీగా ఉండి ట్రైనింగ్ని 7 రోజులలో కంప్లీట్ చేయనట్లయితే నో ప్రాబ్లం, 28 రోజుల వరకు మీకు గడువు ఉంటుంది. ఈ 28 రోజులలో మీకు 4 సార్లు రిమైండర్లు చేస్తాము. అంటే 7వ రోజు, 14వ రోజు, 21వ రోజు మరియు 28వ రోజు. ఈ 28 రోజులలో ఎప్పుడైనా మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేసి అసెస్మెంట్కి అటెండ్ అవ్వచ్చు. అయితే 28 రోజులలో ట్రైనింగ్ని ఖచ్చితంగా పూర్తి చేయాలి. లేదు అంటే మీ అప్లికేషన్ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. మీరు తిరిగి 60 రోజుల తర్వాత అప్లై చేయాలి. మీరు రెడీ ఫర్ అసెస్మెంట్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వాట్సాప్ మెసేజ్ వస్తుంది. ఎలిక్సా క్రూ గురించి
మంచి జ్ఞానం మరియు సమాచారం పొందారని ఆశిస్తున్నాము. అయితే ట్రైనింగ్ అసెస్మెంట్కి ఇంకా కొంతమంది అప్లికెంట్స్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు కూడా రెడీ అయితే మీకు అసెస్మెంట్ యొక్క టైం, డేట్, గూగుల్ మీట్ లింకు పంపుతాము. అసెస్మెంట్ స్లాట్ టైమింగ్స్ ఇలా ఉంటాయి. ఈ అసెస్మెంట్ ఆన్లైన్లోనే గూగుల్ మీట్లో జరుగుతుంది. ఈ అసెస్మెంట్లో మీతో పాటు ఇతర అప్లికెంట్స్ కూడా ఉంటారు. ఈ అసెస్మెంట్లో మీరు కంపెనీ గోల్, పర్పస్, కోర్ వాల్యూస్, కల్చర్, స్టాండర్డ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఎంతవరకు అర్థం చేసుకున్నారు అని పరిశీలిస్తాం. ఈ అసెస్మెంట్ పాస్ అయితే ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు అని అక్నాలజ్మెంట్ చేస్తాము. మరియు మీరు ట్రైనింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు, అలానే 80% సెలక్షన్ ప్రాసెస్ని పూర్తి చేశారు, గ్రూమింగ్ చెక్ని కంప్లీట్ చేయండి అని మెసేజ్ వస్తుంది. 4th స్టెప్, గ్రూమింగ్ చెక్. ఇంటర్వ్యూలో హెచ్ఆర్ మీకు అసైన్ చేసిన జాబ్ కేటగిరీని బేస్ చేసుకొని మీరు బేసిక్ యూనిఫామ్ని పర్చేస్ చేయాలి. తర్వాత ట్రైనింగ్లో చెప్పిన విధంగా గ్రూమింగ్ నియమాలు పాటించి ఫోటోలు తీసుకొని అప్లోడ్ చేయాలి. మీరు ఫోటోలు సబ్మిట్ చేసిన తర్వాత మీ గ్రూమింగ్ స్టాండర్డ్స్ని చెక్ చేస్తారు. అంతా కరెక్ట్గా ఉంటే కన్ఫర్మేషన్ మెసేజ్, గ్రూమింగ్ చెక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు, ఆన్బోర్డింగ్ కంప్లీట్ చేసి ఎలిక్సా క్రూలో జాయిన్ అవ్వండి అని ఈ విధంగా మీ వాట్సాప్కి వస్తుంది. ఫైనల్లీ ఆన్బోర్డింగ్. ఇదే హైరింగ్ ప్రాసెస్లో చివరి స్టెప్. గ్రూమింగ్ చెక్ కన్ఫర్మేషన్ మెసేజ్తో పాటు మీకు ఫామ్ 2 లింక్ని మీ వాట్సాప్ లేదా మెయిల్ ఐడికి సెండ్ చేస్తాము. అందులో మీ అడ్రస్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్, బ్లడ్ గ్రూప్ డీటెయిల్స్ మరియు ఇతర వివరాలు డాక్యుమెంట్స్తో పాటుగా అప్లోడ్ చేయాలి. మీరు ఫామ్ 2ని సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారు అని అఫీషియల్గా కన్ఫర్మేషన్ మెసేజ్ ఇలా వస్తుంది. తరువాత మీకు ఎలిక్సా క్రూ ఐడి నెంబర్ వస్తుంది. ఇప్పటి నుంచి మీరు ఎలిక్సా క్రూ మెంబర్. ఎప్పుడు మీరు ఫ్రీగా మరియు ఇంట్రెస్ట్గా ఉంటారో అప్పుడు ఈవెంట్ జాబ్స్ మరియు టాస్క్స్ చేసుకోవచ్చు. మీరు ఎలిక్సా క్రూ జాబ్స్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా వెబ్సైట్ని విజిట్ చేయండి మరియు మా యూట్యూబ్ ఛానల్లోని ఎడ్యుకేషన్ ప్లేలిస్ట్ మొత్తం చూసి కూడా తెలుసుకోవచ్చు. ఇంకా మీరు మాతో డైరెక్ట్గా 1-to-1 మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా మాట్లాడవచ్చు.